అది అట్లుంటే నరేంద్ర మోడీ అమిత్ షా గారి అహంకారానికి కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను అన్నిటినీ ఏకం చేసి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలను అందరినీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడగట్టడంలో రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి భూమిక పోషించి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన ప్రతిసారి నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా గారి అహంకారాన్ని పాతాళానికి అణిచివేసిండని మాత్రం చెప్పొచ్చు. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరనేటటువంటి అల్లూరి గారి సినిమా పాటని ఆదర్శంగా తీసుకొని నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా, ఏది పడితే అది తీసుకొని వస్తా, నేను చెప్పిందే శాసనం, నాకు బలం ఉన్నదాన్ని విర్రబీగుతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. హిట్లర్, గడాపి, సద్దాం హుసేన్ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయినరు నరేంద్ర మోడీ, మీరెంత అని చెప్పి మరొకసారి వారి అహంకారాన్ని అణచడంలో కీలకమైనటువంటి పాత్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోషించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయ చాణిక్యానికి కూడా కేంద్ర ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కూడా ఫిదా అయినరని మాత్రం చెప్పొచ్చు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతోని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మహిళా బిల్లు కాదు, బీజేపీ అహంకారం ఓడింది, 2024లోనే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి, అది మిస్ అయిందనే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల ముసుగులో బిల్లు డీలిమిటేషన్ పేరుతో దేశాన్ని అస్థిరపరుస్తామంటే కాంగ్రెస్ ఏనాటికి ఒప్పుకోదు. డీలిమిటేషన్ పేరు మీద ఈ దేశాన్ని మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట, నేనే రాజు నేనే మంత్రి అనే లెవెల్లో ప్రవర్తిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మరొకసారి నిరూపించుండు రేవంత్ రెడ్డి గారు. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాలు చర్చలు జరపాలి, ఒక్క మహిళకు అధ్యక్ష జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వని బీజేపీ మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి అధ్యక్షుల్ని కానీ దేంట్లో మహిళలని భాగస్వామ్యం చేయనటువంటి బీజేపీ ఈరోజు మహిళల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చిందే కాంగ్రెస్ అని వెల్లడి. ఎవడు అవునన్నా కాదన్నా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే పురుషులతో సమానంగా మహిళలకు కూడా చట్టసభల్లో ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ ఒక్కరు ప్రశ్నించలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 ఏండ్లు పోరాడారు, కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అమెరికా లాంటి అగ్ర రాజ్యం, ఆ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు ఓటు హక్కు కల్పించడానికి 150 సంవత్సరాలు పట్టింది, కానీ భారతదేశంలో ఆ రకంగా చేయకుండా స్వాతంత్రంతో పాటు స్వాతంత్ర అనంతరం జరిగినటువంటి మొదటి ఎన్నికల్లోనే దేశవ్యాప్తంగా మహిళలకు ఓటు హక్కు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. మహిళా రాష్ట్రపతి, మహిళా ప్రధానులను దేశానికి కాంగ్రెస్ అందించింది. అలాగే మహిళలకు లోక్సభ స్పీకర్గా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, సీఎంగాలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది అని తెలిపారు. నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో తొలి మహిళా ప్రధానిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, తొలి మహిళా రాష్ట్రపతిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, తొలి మహిళా ముఖ్యమంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, గవర్నర్లను చేసింది కాంగ్రెస్ పార్టీ, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం కన్నా ముందే కాంగ్రెస్ పార్టీకి మహిళలు అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానత్వం.
స్వాతంత్రానంతరం ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అధ్యక్షులుగా సేవలు అందించారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఫలితమే ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం 50% చేరుకుందని తెలిపారు. నిజంగా దేశవ్యాప్తంగా ఈరోజు మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారంటేనే కారణము ఆనాడు రాజీవ్ గాంధీ గారు మహిళలకు చట్టసభల్లో 33% స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు. ఇప్పుడు అది 50% అమల్లో ఉన్నది. మరి 1980 ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు బీజేపీ 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరు కూడా మహిళ లేరని సీఎం తెలిపారు. జనరల్ సెక్రటరీ సంస్థాగతాలు కూడా లేరని చెప్పారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు 2-3 సార్లు అధ్యక్షులు అయ్యారని, కానీ ఒక్క మహిళలకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి బీజేపీ మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీకు నిజంగానే మహిళల మీద గౌరవం ఉంటే మీ పార్టీలో సమానమైనటువంటి 33% మహిళలకు సీట్లు కేటాయించండి, 33% ముఖ్యమంత్రుల్ని చేయండి. సరే, ప్రధానమంత్రి కృషి వదిలేద్దాం. 33% ఈ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. చేయండి 33%. దగ్గర 7-8 రాష్ట్రాలు పోతాయి వాళ్ళకు. ఆ రకంగా చేయరు. ఎంపీ సీట్ల కంటే ముందు అసెంబ్లీ సీట్లు పెంచాలి. గరిష్టంగా 2 లక్షల మందికి ఒక నియోజకవర్గం ఉండాలి. సీఎం రేవంత్, కొన్ని రాజ్యాంగ సవరణలకు 2/3 మెజార్టీ సరిపోదు. దేశానికి నేనే రాజు అని మోదీ సవరణ బిల్లు తెస్తే చెల్లదు. ఇలాంటి నేతలు పుడతారని ఆనాడే రాజ్యాంగాన్ని అంబేద్కర్ బలంగా రూపొందించారు. బీజేపీతో కలిసే వాళ్ళను ఆ పార్టీనే మింగేస్తుందని కామెంటు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్. నిజంగానే అంబేద్కర్ గారు రాసినటువంటి బలమైనటువంటి రాజ్యాంగమే కనుక ఈరోజు మనకు అందుబాటులో లేకుంటే, రష్యా మాదిరి, చైనా మాదిరి నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారికి కూడా సంపూర్ణమైనటువంటి మెజార్టీ కూడా ఉన్నట్లయితే మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం తుంగల దొక్కి ఇక నేనున్నంతకాలం నేనే అధ్యక్షుడిని, నేనే ప్రధానమంత్రిని అనేటటువంటి రూల్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొస్తుండే. కాబట్టి తగిన బుద్ధి జరిగిందని మాత్రము చెప్పొచ్చు. మాకు దేశం ఫస్ట్, కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని, తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ మోదీ, బీజేపీకి మాత్రం తొలుత పార్టీ, ఆ తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని విమర్శించారు. ఇలాంటి ఆలోచనలతో ఉత్తర దక్షిణాల మధ్య అంతర్యాలు సృష్టించారని, అడ్డగోలు పెట్టొద్దని మోదీ బీజేపీకి హిదావు పలికారు. ఎవడు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యమని మనం కూడా చెప్పొచ్చు. ఈ దేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది అమరులు త్యాగం చేసిండ్రు. ఈ దేశాన్ని ఈరోజు ప్రపంచంలో టాప్ 5 ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశాల సరసన ఈరోజు భారతదేశం నిలిచిందంటే